పెట్టుబడులు ప్రకటనలకు పరిమితం కాకూడదు. అమరావతి నిర్మాణాలు మాటలకి పరిమితం కాకూడదు. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారు చాలా సిన్సియర్‌గా చేస్తున్న ఎఫర్ట్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ప్రకటనలు ఎలక్షన్స్ ముందు పబ్లిక్‌కి ఈసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. గతంలో అమరావతి ఏమీ చేయకపోవడం వలన జగన్‌కి అడ్వాంటేజ్ అయింది. అప్పట్లో ఇండస్ట్రీస్ 20,00,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పినా అవి గ్రౌండ్ కాకపోవడం వల్ల ఇబ్బందయింది. ఈ రెండింటిని ఇప్పుడు తెలుగుదేశానికి ఓట్లేసేటటువంటి వాళ్ళల్లో ఎక్కువగా తటస్థులు, ఎడ్యుకేటెడ్ ఉంటారు. సంక్షేమ పథకాలు వాళ్ళకి నచ్చదు. అభివృద్ధికి సంబంధించినే ప్రయారిటీ ఉండాలని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తెలుగుదేశంలో గాని, తెలుగుదేశాన్ని అభిమానించేవాళ్ళు గాని. కాబట్టి సంక్షేమ పథకాల బ్యాచీకి ఎట్లాగో సంక్షేమంలో కొంత ఇస్తున్నాం కాబట్టి ఆ ఓట్లు ఎట్లాగో ఉంటది. ఇంకా కరెక్ట్‌గా ఎలక్షన్స్ టైంకి మనం కొన్ని అమలు చేస్తాం. ఇప్పుడు బీహార్ టైప్‌లో ఎలక్షన్స్ అప్పుడు అమలు చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఓట్లొస్తాయి. ఎట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్‌ని చేసి చూపించాలి. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే 13.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరినాయో, ఆ ఒప్పందాల్ని ఆచరణలో పెట్టించి కనీసం 60% అవన్నీ లైన్‌లోకి గ్రౌండింగ్ అయ్యి వాటిని విజువల్ చూపించి జనం దగ్గరికి వెళ్ళాలన్నటువంటి లోకేష్ చాలా బలంగా తన టీంకి చెప్తోంది. ఇప్పుడు ఎవరైతే ఒప్పందాలు చేసుకున్న వాళ్ళని వెంటపడి వాళ్ళ చేత గ్రౌండింగ్ చేయించి, పని చేయించి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించి చూపెట్టాలి అన్నటువంటి. అలాగే అమరావతిలో స్పీడప్ చేసి కన్‌స్ట్రక్షన్స్ ఒక నగరం కిందన అక్కడ చూపించాలి. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లేసులను చూపెడుతున్నారు. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న చూపెడతారు. రేపొద్దున కట్టిన బిల్డింగులు చూపెడతారు. ఇలాగా ఓవరాల్‌గా క్వాంటమ్ వ్యాలీ ఇదంతా కూడా. టోటల్‌గా 2029 ఎన్నికల సందర్భానికి వచ్చేటప్పటికి రాష్ట్రం మళ్ళీ వీళ్ళ చేతుల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. లైక్ నితీష్ కుమార్ తరహాలో అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసేందుకు పూర్తిగా అహర్హం శ్రమించడానికి సిద్ధపడుతున్నారు.